ఓకే మాస్టర్స్, అందరికి హార్టీ వెల్కమ్ ఈ రోజు సెషన్ కి. ఈ రోజు చక్కగా మనకు మహావతార్ శ్రీ బాబాజీ గారు అందించినటువంటి సందేశాలను మనం చక్కగా విందాం మాస్టర్స్. విన్నటువంటి సందేశాలను మన మనసున త్రికరణ శుద్ధిగా మన యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ హాయిగా సుఖాసనంలో కూర్చోండి. అలాగే ప్రతి ఒక్కరం మనకింత చక్కగా మనకి జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా మీ గురువులను అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకి ఎంతో మంది గురువుల సహకారం అందుతుంది. వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్. అలాగే భావతర్ బాబాజీ నేను ఇన్వైట్ చేసుకుందాం మనం సెషన్ కి. జగద్గురు పత్రిజీ గురువుని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ చక్కగా సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే వరలక్ష్మి మేడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి నా కృతజ్ఞతలు. ఏకదంతం మహాకాయం తత్పకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఏకదంతం మహాకాయం తత్పకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పాపము పుణ్యము ఎరుగని మేము, పూజలు సేవలు తెలియని మేము, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చెయ్యాలి నీ సేవకు. మారెడు నీవని ఏరేరితే మా మారెడు దళములు నీ పూజకు. గంగమెచ్చిన జంగమయ్యవని గంగమెచ్చిన జంగమయ్యవని, గంగను తేనా మీ సేవకు, శివ గంగను తేమా మీ సేవకు. శ్రీశైల మల్లన్న మా దైవమే నీవయ్య, శ్రీ భ్రమరాంబికతో వెలసిన జగమయ్య. ఇందున్న శిలలే శివలింగాలు, సెలయేళ్ళన్నీ దివ్య తీర్థాలు, వరుణదేవుల శివ ప్రత్యక్ష కాశీ, పాతాల గంగా కానచి. పర్వతుడు నిన్ను గొలిపి మెప్పించగా, పర్వతుడు నిన్ను గొలిపి మెప్పించగా, చంద్రావతి మల్లె పూల పూజింపగా, మల్లికార్జున రూపమై నిలిచినావులే, తెలుగు గడ్డకు ముక్తినిచ్చినావులే, తెలుగు గడ్డకు ముక్తినిచ్చినావులే. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. असतो मा सद्गमया, तमसो मा ज्योतिर्गमया, मृत्योर्मा अमृतंगमया. ओम शांति, ओम शांति, ओम शांति, ओम बाबाजी, ओम बाबाजी, ओम बाबाजी, ओम बाबाजी, ओम बाबाजी, ओम बाबाजी, ओम. అందరికీ నమస్కారం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజు గారిచే ఇవోనే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం
ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. దేవయోధులు, లైట్ వర్కర్లు. సెప్టెంబర్ 21, 2004. 63వ సందేశం. ఆశీర్వదింపబడిన వారు, అనుగ్రహింపబడిన వారు కేవలం కొద్దిమందే కాదు, అందరూ. అవును, మానవాళి సమస్తము. వారందరూ అంతరంగంలో దివ్యత్వాన్ని కలిగి ఉంటారు. భగవంతుడి, బుద్ధ, క్రీస్తు గుణాన్ని. ఇప్పుడు మనం ప్రతి వారిని ఘనమైన వారుగా, దివ్యత్వం గలవారుగా, మాననీయులుగా మరియు పునీతమైన వారుగా చూడటం ఆపకూడదు. అవును, ప్రతి వారిలోనూ ఎల్లప్పుడూ దివ్యత్వాన్ని చూడండి, అంతరంగంలోనూ మరియు బాహ్యంలోనూ. చూసేవారు మరియు జాగృతులైన వారు పోరాడని దేవయోధులు, లైట్ వర్కర్లు అవుతారు. మాట్లాడబడిన మరియు మాట్లాడబడని సందేశాల ద్వారా వారు శాంతిని వ్యక్తీకరిస్తారు మరియు ప్రసారం చేస్తారు. లైట్ వర్కర్ అందరికీ కాంతితో పోషణనిస్తాడు. వారి సమక్షంలో ఇక అంధకారం ఉండదు. వీరిని లేదా వారిని వేటాడడానికి రహస్య నెగటివ్ శక్తులు ఉన్నాయి అనే నమ్మకాన్ని వదిలేయండి. కాంతి శక్తి యొక్క ఎరుకను లోనికి శ్వాసించండి మరియు దీపాలను వెలిగించండి. అది అంతకన్నా సరళంగా ఉండగలదా? బాబాజీ. The Deva Warriors, the Light Workers, September 21st, 2004. Message 63. The blessed ones are not only a few, but all. Yes, the whole of humanity. They all carry the divine within, the God Buddha, Christ nature. Now, we should not stop seeing everyone as glorious, as divine, as well venerable and holy. Yes, always see the divine in all, within and without. Those who see and awaken become light workers, Deva warriors that do not fight. They express and transmit peace through spoken and unspoken messages. The light worker feeds all with light. Darkness is no more in their presence. So, stop the belief that there are secret negative forces going to hunt this one or that one. Breathe in the awareness of light power and turn the lights on. Could it be simpler than that? Babaji. నేనే ఏకం. సెప్టెంబర్ 21, 2004. 64వ సందేశం. ప్రియమైన అమీనాయ్, దయచేసి కొనసాగించు. నీ భక్తి నాకు నచ్చింది. నువ్వు ఒక అసలైన భక్తురాలివి, ప్రేమికురాలివి మరియు అందరిలోని దివ్య ప్రేమ యొక్క ఆరాధకురాలివి. భగవంతుడు అనబడే నీ ఆత్మ సహచరుడిని రాయడానికి నువ్వు నియమించబడడం మరియు నువ్వే ఆ ఆత్మ సహచరివి కావడం నాకు ఆశ్చర్యం కలిగించటం లేదు. ధన్యవాదాలు బిడ్డ, మరియు కొనసాగించు. ఇక ఇప్పుడు ఏకం యొక్క శక్తిని గుర్తుంచుకో. నువ్వే ఏకం. నేనే ఏకం. నేనే అపరిమితాన్ని, అనంతాన్ని. నేనే సంపూర్ణత్వాన్ని.
బ్రహ్మానందపు లక్షణాన్ని నేనే. నేనే అనంతత్వం మరియు అనతిశయం. గురువు పట్ల తీవ్ర ప్రేమను అనుభవించడానికి అందరినీ ఆహ్వానించు. ప్రియుడు తన ప్రేయసి పట్ల ఉన్నట్లుగానే మరియు ఇంకా ఎక్కువగా ఉద్దేశ్యపు జ్వాలను వెలిగించండి. కాలం వ్యర్థం చేయటానికి అవకాశం ఇవ్వవద్దు. మొదట సజీవ ఉదాహరణను ఏర్పరచండి. అందరికీ గుర్తు చెయ్యి మరియు దానిని అంతరంగంలో గుర్తుంచుకో. నేనే ఏక్. నేనే ఏకం. బాబాజీ. I am Ek. I am one. September 21, 2004. Message 64. Dear Eminai, please go on. I like your bhakti. You are a true devotee, lover, and worshipper of the divine love in all. It doesn't surprise me that you were assigned to write your soulmate called God and that you are the soulmate. Thank you, child, and carry on. Now, for now, remember the power of Ek, the power of one. You are one. I am one. I am the boundless, the infinite. I am the absolute. I am the nature of bliss. I am infinitude and unsurpassable. Invite all to experience intense love for the Guru, just like a lover for his beloved, and even more. Light the flame of intention. Give no space for procrastination, setting the living example first. Remind all and remember that within I am Ek, I am one, Babaji. గంధం యొక్క శక్తి. సుగంధం యొక్క దైవిక అనుభవపు శక్తి. సెప్టెంబర్ 21, 2004. 65వ సందేశం. సమయం రాత్రి 12:21. ఆహ్, అమినాయ్, నువ్వు ఒక పారవశ్యంలో ఉన్నావు. దానిని అనుభూతి చెందు. గులాబీల పరిమళాన్ని ఆఘ్రానించు. గంధానికి అంతటి శక్తి ఉంది. సువాసన యొక్క పవిత్రమైన, స్వచ్ఛమైన అనుభవం. దాని ద్వారా మానవ మస్తిష్కంలోని అనేక న్యూరో ట్రాన్స్మిటర్లను నాడీకణం నుంచి ఇతర నాడీకణాల వద్దకు సందేశాలను మోసుకెళ్లే రసాయనాన్ని మీరు జాగృతపరుస్తారు. అన్ని జీవులకు వాటి స్వంత ప్రత్యేక పరిమళం ఉంటుంది. జ్ఞానోదయానికి దానిదైన ప్రత్యేక సుగంధం ఉంటుంది. ఆలోచనలు లేదా దృష్టి మరల్చబడడం ద్వారా ఏ ఇంద్రియాలైనా అయోమయంలో ఉన్నప్పుడు సుగంధాన్ని జాగృతపరచండి. గులాబీలను ఆఘ్రానించండి మరియు శ్వాసించండి. బాబాజీ. The power of Gandha, the power of the divine sense of smell. September 21, 2004. Message 65, 12:21 p.m. Ah, Eminai, you are in a trance. Feel it. Smell the fragrance of roses. Touch is the power of Gandha, the pure, sacred sense of smell. Through it, you awaken many neurotransmitters in the human brain. All beings have their own special fragrance. Enlightenment has its own special smell. When any of the senses are confused by thoughts or distractions, awaken Gandha. Smell the roses and breathe.
బాబాజీ. నేనే పాపాన్ని తొలగించేవాడిని. నేనే హరి. సెప్టెంబర్ 23, 2004. 66వ సందేశం. హరణం ద్వారా భగవంతుడు పాపం అనే పదాన్ని హరించేస్తాడు. అమినాయ్, మీరందరూ నవీన కాలాలు అని పిలిచేది ఇవే అయితే కనుక ఇతరులకు అపరాధ భావన, స్వయాన్ని పరిమితం చేసుకునే మరియు భగవంతుడి దివ్య కృపకు పాత్రులం కాము అనే భావన కలిగేలా నేర్పుగా సంభాళించేందుకు పాపం అనే పదం ఇంకా ఉపయోగించబడుతూనే ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇది సత్యం అని తెలుసుకోండి. గురువే హరి. పాపాన్ని తొలగించేవాడిని మరియు దాని యొక్క భావనను తొలగించేవాడిని నేనే. బాధ్యతాయుతంగా ఉండండి మరియు తప్పులను పాఠాలుగా వాడుకోండి, కానీ దైవం నుంచి మీ దృష్టిని మరల్చకండి. ఒక క్షణంలోని ఒక స్వల్ప భాగం కూడా శ్వాసించండి, భుజించండి, ప్రవర్తించండి, చెయ్యండి, మాట్లాడండి, దైవత్వాన్ని జీవించండి. అన్ని సమయాలలోనూ మరియు అన్ని వేళల. మరియు గుర్తుంచుకోండి, నేనే హరి. నేనే బాబాజీ. I am the remover of sin. I am Hari. September 23, 2004. Message 66. With an eraser, God erases the word sin. Aminai, if these are what you all call modern times, how is it possible that the word sin is still used for manipulating others to feel guilty, self-limited, and non-worthy of the divine grace of God? Know this to be the truth. The Guru is Hari. I am the remover of sin and the remover of the concept of it. Be responsible and use mistakes for lessons, but distract not your view from the divine, not for a single fragment of a moment. Breathe, eat, act, do, speak, live the divine at all moments and at all times. And remember, I am Hari. I am Babaji. పరిపూర్ణ నిశ్శబ్దత. సెప్టెంబర్ 12, 2004. 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇదొక శవాసనం లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. పిల్లల్లారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశము మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరం వచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే.
నేను శాశ్వతము. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యం మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించు అమెనాయ్, ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. ఇది స్వర్గము. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది మరి సకల భోగ భాగ్యాలతో కూడుకొని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదాలకు నా వందనాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. పరిపూర్ణ నిశ్శబ్దత. ఆశీస్సులు. శివ తం ద్రం అయా నమః. ఓం. బాబాజీ. Perfect Serenity, September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission, the Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. It is a Shavasana moment. The integration message, like in yoga, is the integration asana, the relaxation posture. Breathe, children. Drop again the thoughts of the validation of this book. What harm can a message of love make? What need is there to prove Babaji in the words? We are one in all and everything. I am eternal. I am a living embodiment of peace and everlasting health and life. Breathe, Amanai. Breathe the love that is the air. This is paradise. Invite all the children to paradise. It is so abundant, so peaceful, and so rich. Let us share it with the whole world. Now, breathe. And I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Focus the energy in the third eye area and smile. Perfect serenity. Blessings. Shivatandram Aya Namaha Om. Babaji.